ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. మహాలక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే ఏం చేయాలి, ఏ విధమైన పూజలు చేయాలి, ఏ వ్రతాలు చేయాలి, ఏ నియమాలు పాటించాలి, ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. వీడియో పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శుక్రవారం రోజులు ఐశ్వర్య దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. ఈరోజు కొన్ని విశేషమైన పూజలు, వ్రతాలు, నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం తప్పకుండా పొందవచ్చు. ఇప్పుడు ఏమి పూజలు చేయాలి, ఏ నియమాలు పాటించాలి? ప్రతిరోజు ముఖ్యంగా శుక్రవారం సూర్యోదయం అంటే ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకోవాలి. ముఖ్యంగా వంటగదిని శుభ్రపరచుకొని ప్రతి వస్తువు కూడా తనదైన స్థానంలో అమరికలో ఉంచాలి. నీట్ అండ్ క్లీన్, శుభ్రంగా ఉన్న ఇంటిని లక్ష్మీదేవి అత్యధికంగా ఇష్టపడుతుంది. సింహద్వారాన్ని పూలు, పచ్చటి ఆకులతో అలంకరించుకోవాలి. సింహద్వారం ముందు రంగురంగుల రంగవల్లికను వేయాలి. గుమ్మం ముందు పసుపు కుంకుమలతో అలంకరించాలి. తర్వాత తులసి కోటకు పూజ చేసి దీపారాధన చేయాలి. తులసి కోట ముందు రంగురంగులతో రంగవల్లికను వేసి తులసి మాతను అలంకరించాలి. ఇవి లక్ష్మీదేవిని మన ఇంటికి ఆకర్షించడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇక అమ్మవారి పూజ, అమ్మవారి ఫోటో కానీ చిన్న విగ్రహాన్ని కానీ తీసుకొని రకరకాల పూలతో అలంకరించండి. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు భక్తితో సమర్పించండి. వస్త్రాలు కూడా భక్తితో సమర్పించండి. అమ్మవారికి వివిధ రకాలైన తీయటి నైవేద్యాలు సమర్పించండి. తీయటి నైవేద్యాలు అంటే అమ్మవారికి అత్యంత ఇష్టం. లక్ష్మీదేవి వ్రతం, వరలక్ష్మీదేవి వ్రతం కానీ, సంతోషిమా వ్రతాన్ని కానీ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించండి. ఈ లక్ష్మీదేవి పూజలో భాగంగా కొన్ని మంత్రాలు పారాయణం చేయండి. ఓం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయండి. శ్రీ సూక్తాన్ని శ్రద్ధగా పఠించండి. కనకధార స్తోత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పారాయణం చేయండి. లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. పూజ చివరిలో అమ్మవారికి నైవేద్యంగా పాయసము, పండ్లు, మిఠాయిలు సమర్పించండి. తీపి పదార్థాలు మహాలక్ష్మీదేవికి అత్యంత ఇష్టంగా ఉంటాయి. పూజ అనంతరం అన్నార్తులకు ఆహారాన్ని దానం చేయండి. వస్త్రాలను దానం చేయండి. యువతులకు, చిన్నపిల్లలకు తీపి పదార్థాలు తినిపించండి. యువతులు సాక్షాత్తు మహాలక్ష్మీదేవిగా పరిగణించండి. వాళ్ళకి పసుపు, ఎరుపు రంగు బట్టలలో బహుమతిగా ఇచ్చి వారి చేత ధరింపజేయండి. అవి సాక్షాత్తు లక్ష్మీదేవికి చెందిన విధంగా భావించాలి. అంటే మీరు ఇచ్చేటువంటి కొత్త బట్టలు ఎవరైతే యువతులకు, చిన్నపిల్లలకు కొత్త బట్టలు ఇస్తారో అవి సాక్షాత్తు లక్ష్మీదేవి ధరిస్తుందని భావించి ఇవ్వండి. అవి నిజంగా అమ్మవారికి చేరతాయి. సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించండి. అంటే మగవాళ్ళు పంచె, ఆడవాళ్ళు చీర, చేతుల నిండా గాజులు, కుంకుమ బొట్టు, తలలో పూలతో అలంకరించుకోండి. వీటిని లక్ష్మీదేవి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంది. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకండి, వేరే వారిని తిట్టకండి, ఎవరిని ద్వేషించకండి, ఎవరికి అప్పు ఇవ్వకండి, ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకోకండి. ఈ విషయాలు అమ్మవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ నచ్చవు. ప్రతిరోజు సాయంత్రం పూజా మందిరంలో తప్పనిసరిగా దీపారాధన చేయండి. ఈ దీపం రేత్రిపూట చీకట్లను ఎలా తరిమివేస్తుందో అమ్మవారు కూడా మీ జీవితంలో ఉన్నటువంటి చీకట్లను తరిమివేస్తుంది. మీకు ఐశ్వర్యము, సంపదలు అనేటువంటి వెలుగులతో మీ ఇల్లు నిండిపోతుంది. మన ఇల్లు ఐశ్వర్యంతో, ధనధాన్యాలతో, సుఖ సంతోషాలతో విలసిల్లుతుంది అంటే మన ఇంట్లో మహాలక్ష్మీదేవి నివాసం ఉంటున్నట్లే. ఎంతవరకు మనం ఈ నియమాలు పాటిస్తూ ఉంటామో అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని మీ శక్తి కొలది అత్యంత ఘనంగా నిర్వహించండి. ఈ ఒక్క వ్రతము అష్టలక్ష్ముల యొక్క ఆశీర్వాదాన్ని మీకు అందజేస్తుంది. ముందు చెప్పిన ఈ నియమాలన్నీ కూడా పాటిస్తూ ఉంటే మహాలక్ష్మీదేవి ఎన్నటికీ మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం మీపై ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ మీ ధర్మనిరతి ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తప్పనిసరిగా తెలియజేయండి. ఓం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.